పిఠాపురం నియోజకవర్గంలో బోండు ఇసుక అక్రమ రవాణాపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ. యు కొత్తపల్లి మండలం రావివరపుపాడు రమణక్కపేటలో బోండు ఇసుక క్వారీని పరిశీలించారు. రోజుకు 200-300 లారీలతో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా వారికి కనిపించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తే ఆయన మాత్రమే స్పందించారన్నారు. దీనిని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్తామన్నారు వర్మ. పోలీసులు చర్యలు తీసుకోకపోతే అక్రమ రవాణాలో వారి పాత్ర ఉందని అనుమానించాల్సి వస్తుందన్నారు. వైసీపీ నుంచి జనసేనలో చేరిన వారే అక్రమ ఇసుక తవ్వకాలకు ముఖ్య సూత్రధారులని ఆరోపించారు వర్మ. కలెక్టర్ గారికి రిపోర్ట్ చేశారు. ఏమండి ఈ గ్రామాల నుంచి ఫోన్ చేస్తున్నారు, అర్ధరాత్రి తవ్వకాలు ఎందుకు, పగలు పెట్టచ్చు కదా, పర్మిషన్ ఉంటాయి. ఆయన పంపించాడు. ఇక్కడ ఎలా ఉందంటే పోలీసు వ్యవస్థలోనే ముందు ఇంటిమేషన్ ఇచ్చేస్తున్నారు, మేము వచ్చేస్తున్నాం మీరు తప్పుకోండి అని. ఆ విధంగా చేస్తా ఉన్నారు. ఇక్కడ ముఖ్య కారణం ఏంటంటే గత ప్రభుత్వం టైంలో 5 ఏళ్లు కూడా ఇదే వ్యాపారం, టోటల్ పిఠాపురం అంతా కూడా ఎవరు చేశారో పేర్లు చెప్పక వాళ్ళు ఆ ముసుగు తీసి ఇప్పుడు వేరే ముసుగులు వేసుకుని బొండిస్క వ్యాపారం సేమ్ టీం, సేమ్ లారీలు, సేమ్ జేసీపీలు, సేమ్ టీమే మళ్ళీ కార్యక్రమం చేయడం వల్ల కూటమి ప్రభుత్వానికి ఇది పెద్ద చెడ్డ పేరు వస్తుంది. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారే ఒకే ఒక చెరువు తవ్వుకోండి, అది కూడా రైతులు మన ఇటుక బట్టీలకు సంబంధించి కాబట్టి అని చెప్పి ఒక చెరువునే తవ్వమని చెప్పారు. ఈ నియోజకవర్గంలో అంత పగడ్బందీగా వెళ్తా ఉంది కూటమి ఆధ్వర్యంలో. ఈవేళ ఈ యొక్క చెడు అంతా కూడా కూటమిలో అన్ని పార్టీలకు తగిలితే అన్ని పార్టీలను కూడా ప్రజలు నెపం వేస్తారు. పిఠాపురం నియోజకవర్గంలో బొండు ఇసుక అక్రమ రవాణాపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ. యు కొత్తపల్లి మండలం రావివరపుపాడు రామనక్కపేటలో బొండు ఇసుక క్వారీని పరిశీలించారు. రోజుకు 200-300 లారీలతో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా వారికి కనిపించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు వర్మ. జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తే ఆయన మాత్రమే స్పందించారన్నారు. దీనిని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్తామన్నారు వర్మ. పోలీసులు చర్యలు తీసుకోకపోతే అక్రమ రవాణాలో వారి పాత్ర ఉందని అనుమానించాల్సి వస్తుందన్నారు. వైసీపీ నుంచి జనసేనలో చేరిన వారే అక్రమ ఇసుక తవ్వకాలకు ముఖ్య సూత్రధారులని ఆరోపించారు వర్మ. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, పిఠాపురంలో మళ్లీ వేడి పుట్టించిన మాజీ ఎమ్మెల్యే వర్మ బొండు ఇసుక అక్రమ రవాణాపై వర్మ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. వీరిపై కేసు కూడా నమోదు చేయాల్సిందిగా కోరుతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వరలక్ష్మి. అక్రమ ఇసుక ర్యాంపులపై వర్మ అటాక్ చేసిన చెప్పుకోవచ్చు. నిద్ర వ్యవస్థలో ఉన్న పోలీసులు అలాగే రెవెన్యూ అధికారులు ఎక్కడా అంటూ మాజీ ఎమ్మెల్యే వర్మ అయితే మండిపడే పరిస్థితి కనబడింది. అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో అంటే ఇక్కడ ఎవరైతే జనసేన నుంచి వైసీపీ వచ్చిన కేడర్ అక్రమ ఇసుక దందాలు చేస్తారని చెప్పి మాజీ ఎమ్మెల్యే వర్మ అయితే మండిపడే పరిస్థితి కనబడింది. అయితే అక్రమ ఇసుక మట్టి గ్రావెల్ దందాలతో మారుమోగుతవుతుందని, అలాగే ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో యు కొత్తపల్లి మండలంలో పలు గ్రామాలలో అధికార పార్టీకి చెందిన నాయకులే బొండు ఇసుక అక్రమ రవాణా చేయడంపై ఫిర్యాదు రావడంతో బొండు ఇసుక క్వారీని పరిశీలించిన స్వయంగా తానే వెళ్లి కూటమి నాయకుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ ఏవైతే రావివరపాడు రమణకపేటలో ఉన్న బొండు ఇసుక క్వారీని కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. అయితే అనంతరం వర్మ సంచలనమైన కామెంట్స్ చేసిన పరిస్థితి కనబడితే అనుమతులు లేవు కాబట్టి రాత్రి సమయంలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని అన్నారు. అయితే రోజుకి 200-300 లారీలు అక్రమంగా బొండు ఇసుక తరలిస్తారని ఎవరైతే మాజీ ఎమ్మెల్యే వర్మ అయితే మండిపడే పరిస్థితి కనబడింది. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ దీనిపై ఎటువంటి చర్యలు లేకపోవడం హాస్యాస్పదంగా ఉందని, అలాగే గతంలో కూడా పిఠాపురం నియోజకవర్గం పోలీసు పనితీరుపై బహిరంగ సభలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్ చేసినప్పటికీ పోలీసుల పనితీరులో మాత్రం ఏమాత్రం మాట్లాడని చెప్పి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ అయితే మండిపడే పరిస్థితి కనబడింది. దీనిపై రెవెన్యూ అధికారులు సైతం కూడా అసలు ఉన్నారా లేరా అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. అయితే ఈ విషయానికి జిల్లా ఎస్పీ దృష్టి తీసుకెళ్లాము, అలాగే చర్యలు తీసుకోకపోతే ఇందులో వారిని కూడా భాగస్వాములుగానే భావించాల్సి వస్తుందని చెప్పి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ అయితే మండిపడే పరిస్థితి కనబడింది. దీనికి సంబంధించి ఒక పక్క పోలీసులు అలాగే రెవెన్యూ అధికారులు చెప్పినప్పటికీ కూడా ఎక్కడా పట్టించుకోకపోవడం, మరో పక్క ఎవరైతే ప్రస్తుతం ఉన్న జాయింట్ కలెక్టర్ గా ఉన్న రాహుల్ మీనాకి వారు ఫిర్యాదు చేయడంతో వారు ఒక్కరే పట్టించుకున్నారు, మిగతా వారు ఎవరూ పట్టించుకోలేదు. దీనిపై
ఇకపై ఏవైతే అక్రమ ఇసుక దందాలు అలాగే గ్రావెల్ ఏవైతే ఉన్నాయో దానిపై ఖచ్చితంగా కేసులు నమోదు చేయాలి, చేయకపోతే దీనిపై ముందుకు వెళ్తామని చెప్పి ఎస్ఎస్ వర్మ అయితే మండిపడే పరిస్థితి కనబడింది. అయితే ఖచ్చితంగా దీనిపై పోలీసులు ఖచ్చితంగా కేసులు నమోదు చేయాలని చెప్పి ఎస్ఎస్ వర్మ చెప్పే పరిస్థితి కనబడింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే పిఠాపురం నియోజకవర్గంలో కూటమి నేతగా ఉన్న వర్మ తను ఒక్కసారిగా సంచలనంగా ఒకసారి గ్రావెల్ క్వారీలకు వెళ్ళడం, అలాగే అక్రమ ఇసుక దందాలపై వారు మాట్లాడడంతో అయితే కూటమి నేతల మధ్యలో అయితే ఒక రగడైతే మొదలని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహించడంతో ఇక్కడ ఒక్కసారిగా కూటమి నేతగా ఉన్న వర్మ కూడా దీనిపై హాట్ కామెంట్స్ చేయడంతో ఒక సంచలనంగా అయితే రేపు చెప్పుకోవచ్చు వరలక్ష్మి.